పెద్దపర్రు గ్రామస్తులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు శివశక్తి అనే సంస్థ ద్వారాగా మీ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మత మార్పిడులపైన అవగాహన కలిగించే విధంగా శివశక్తి గత 7 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి, ఆ కృషిని తెలియజేయడంలో ఒక 6-7 షార్ట్ ఫిల్మ్స్ చిత్రీకరించడం జరిగింది. అంటే సమాజంలో ఏం జరుగుతుంది, సమాజానికి మనం ఏం తెలియజేయాలనే విషయం గురించి కొన్ని ప్రస్తుత మాధ్యమంలో సినిమా అనే కాన్సెప్ట్ ద్వారా జనాల్లోకి తీసుకెళ్లడం అనేది మంచి సూచనగా ఈ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించడం జరిగింది. అందులో భాగమైనటువంటి రీసెంట్గా మిషన్ ఇండియా అనేటువంటి షార్ట్ ఫిల్మ్ ప్రదర్శిస్తున్నాము. ఎవరైనా ఇక ఇంటి దగ్గర పని పూర్తి చేసుకుని రావాల్సిన వాళ్ళు ఉంటే త్వరగా రావాలి. ఇప్పటి వరకు అసలు మత మార్పిడులు ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద చిన్న ట్రైలర్ మాత్రమే వేసాము. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ప్రారంభిస్తాము. కరెక్ట్గా గంట ఉంటుంది. గంట తర్వాత 40 నిమిషాలేనంటండి, మా కుర్రోడు చెప్తున్నాడు. 40 నిమిషాలు ఉంటుంది. జాగ్రత్తగా ఒకసారి చూసి అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకుని తమ గ్రామంలోనూ తమ పక్కింటి వారిని కూడా మతం మారకుండా చూస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. శక్తిగా మారి శివశక్తిగా అవతరించి అకుంఠిత దీక్షతో ధర్మ రక్షణకై కంకణం కట్టుకున్న కరుణాకర్ సుకూర అనే అతి సామాన్యుడి ఆలోచనలతో ఆవేదనతో చాలు చాలు శివశక్తి సంస్థ నుంచి మాకు ఇక్కడ షార్ట్ ఫిలిం ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకి అలాగే పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ మేము తెలియజేసేది ఏంటంటే, మా శివశక్తి సంస్థ నుంచి మేము చెప్పాలనుకునే విషయం ఏంటంటే, మన గ్రామంలో అలాగే మన ఇంటి చుట్టుపక్కల మనకి తెలియకుండానే మన ఇంట్లోకి క్రైస్తవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం విరివిగా సాగుతుంది. కాబట్టి కాలేజీలోకి వెళ్ళిన పిల్లలు, స్కూల్ స్థాయి నుంచే కూడా మత మార్పిడి జరుగుతుంది. కాలేజీకి వెళ్ళినటువంటి మీ ఆడపిల్లలు, హాస్టల్స్ లో ఉంటున్నటువంటి మీ అబ్బాయిలు, వీళ్ళందరూ కూడా ఈ బారిన పడుతున్నారా అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఈ మధ్యన చాలా చోట్ల చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మత మార్పిడి మాఫియా మన ఇంట్లోకి చొరపడడానికి చాలా అత్యంత తెలివిగా ప్రదర్శించి ఇంట్లోనికి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వన్స్ ఒక్కసారి కనుక మన ఇంట్లోకి ఎవరైనా ఒకరు మతం మారితే ఇంకా ఆ ఇల్లు మొత్తం మతం మారిపోయే వరకు కూడా వాళ్ళు మనశ్శాంతిగా ఉంచరు, వాళ్ళు ఉండరు. అలాగే ఆ మతం మారిపోయిన ఫ్యామిలీగా ఉంటారా, మీరందరూ చూస్తూనే ఉంటారు. ఖచ్చితంగా పక్కింటి వాడిని కొరకడానికే ప్రయత్నిస్తారు. ఇది ఒక జాంబీ వ్యవస్థ అనమాట. మీరు ఇందాక షార్ట్ ఫిల్మ్లో చూశారు. మీరు నిజదేవుడిని తెలుసుకున్నారా అని అడుగుతాడు ఫస్ట్, ఆ తర్వాత మెల్లిగా ఇంకొకరిని కొరుకుతాడు. ఇదంతా కూడా వైరస్ లాంటిది అనమాట. కాబట్టి ఈ వైరస్ మీ ఇంటికి, మీ దరిదాపులకి చేరిందా లేదా చేరకుండా జాగ్రత్తగా ఉంటారని మన శివశక్తి నుంచి మీకు తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.